హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మేటి వ్లాగ్స్. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ 2 రెసిపీస్ని ఒక వీడియోలో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో అందరికీ చాలా ఇష్టమైన నాటుకోడి పులుసు, అలాగే ఆంధ్ర స్పెషల్ పలావ్ రైస్. సో తెలంగాణ సైడ్ అయితే దీన్ని బగారా అన్నం అంటారు కదా. సో మా సైడ్ని అయితే పలావ్ అని పిలుస్తారు, కొంతమంది దీన్ని పులావ్ అట్లా పిలుస్తారు కదా. సో మా సైడ్ అయితే పలావ్ అన్నం అని పిలుస్తారు. ఖచ్చితంగా ఎవ్రీ సండే లేదా ఏదైనా పండగలప్పుడు ఖచ్చితంగా ఉండే రైస్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ అనమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా క్విక్గా చేసుకోవచ్చు. అరే ఇంత త్వరగా అయిపోయిందా అన్నట్టు చేసేసుకోవచ్చు, ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మీకు బగారా రైస్ ఇష్టమా, పలావ్ ఇష్టమా, మీరు ఆంధ్రానా తెలంగాణ కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రెసిపీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టేసుకోవాలి. చికెన్ 1400 గ్రామ్స్ వరకు ఉంటుంది, నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ధనియాలు కావాల్సిన మసాలా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. సో కర్రీని చేయడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో అందులోనే బాగా పండిన ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను, పండు టమాటా. సో దాన్ని మరీ అంత సన్నగా ఏం కాదు, ఒక కచ్చా పచ్చాగా దాన్ని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న దాన్ని కొంచెం ఇది బాగా మెత్తబడిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం ఏంటంటే మాది కొంచెం స్పైస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఒక 4.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నా. సో మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో నాటుకోడి నాన్ వెజ్ రెసిపీస్లు వీటిల్లో కారం స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇలా ఆయిల్లో కారము అంతా కూడా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుందనమాట. సో ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవి కాబట్టి మనం వీటిల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ధనియాలలో యాలక్కాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ అవన్నీ యాడ్ చేసుకున్నాను. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇంకా రైస్ మనం రెడీగా పెట్టేసుకోవడానికి ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్, నార్మల్ రైస్, ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టి వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూను మనం డైలీ యూజ్ చేసి ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనము జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఒక టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. సో టమాటా ముక్క దీంట్లో నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను రైస్లో కాబట్టి. పలావ్లోకి మేము వేస్తాము, తెలంగాణ సైడ్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈసారి నేను తెలుసుకొని నేర్చుకొని మీకు చెప్తాను. సో బగారా రైస్ కూడా ఒకసారి మన ఛానల్లో ట్రై చేద్దాము. సో ఇదంతా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. సో మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి వేగితే ఏంటంటే ఆయిల్లో వేగితే మనము దీంట్లో ఆల్రెడీ కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా, అవి కొంచెం ఆయిల్లో వేగితే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి వచ్చేసి మంచిగా రైస్కి అనేది పట్టేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మనం 2 గ్లాస్ రైసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ తీసుకున్నాను, నార్మల్ రైస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. మొత్తం 3.5 గ్లాస్, అంటే అదొక గ్లాసు ఇదొక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి. సో కొలత ప్రకారం తీసుకొని యాడ్ చేసుకుంటే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఉంటుంది. సో ఈలోపు కర్రీని చూసేద్దాము. కర్రీ కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది, దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందాము.
కొంచెం ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఇంక వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ నాన్ వెజ్ ఈ నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే కాచి చల్లార్చిన అంటే ఒక గోరువెచ్చని నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకున్నాను. మనం మరీ చల్లటి నీళ్ళు యాడ్ చేస్తే మళ్ళీ అవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం కాచి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఒక 2 చెంబుల వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మనకి దీంతో పని లేదనమాట, ఒక గంట వరకు. సో అలా మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడుకుతూ ఉంటుంది. సో ఈ లోపు రైస్కి పెట్టిన వాటర్ కూడా మనకి మరుగుతున్నాయి అన్నమాట. ఒక్కసారి ఉప్పు చూసేసుకొని ఇందులో మనము రైస్ని యాడ్ చేసేసుకోవడమే. సో నాకైతే నేను వేసిన ఉప్పు సరిపోయిందనమాట. సో అందుకనే ఇంకా రైస్ యాడ్ చేసేస్తున్నాను. సో రైస్ మనం 2 గ్లాసులు కాబట్టి కరెక్ట్గానే సరిపోయిందనమాట వాటర్ అనేది. సో ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ మనము ఇంకొక టేబుల్ స్పూను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇందాక వేసుకున్నది ఆయిల్లో ఫ్రై అయింది, ఇప్పుడు వాటర్లో ఉడుకుతుంది కాబట్టి ఫ్లేవర్ అనేది మామూలుగా ఉండదు అనమాట, మస్తు ఉంటుంది. డబల్ మసాలా పలావ్ అనుకోవచ్చు. సో అన్నం అంతా మగ్గిన తర్వాత చివరిగా మనము ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొత్తిమీరతోటి చివరినగా గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ టేస్టీ పులావ్ రెడీ, ఆంధ్ర స్పెషల్. సో ఈలోపు 1.5 అవర్ అయిపోయింది. చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిపోయింది. సో ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇంక తర్వాత దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు అద్దరిపోయింది అనమాట. ఈ 2 ఫ్లేవర్స్ మంచిగా టేస్టీగా మనం ఒకసారి ముక్క కలుపుకొని కొంచెం ఉల్లిపాయ నిమ్మరసం కలుపుకొని తింటుంటే నాగార్జున అనాల్సిందే అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు మదర్స్ డే కదా, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకైతే ఈ డేస్ని స్పెషల్గా చేసుకోవడం అయితే అంత ఇష్టం ఉండదు. ఎవ్రీడే మదర్స్ డే, ఎవ్రీడే ఫాదర్స్ డే. సో వాళ్ళు ఉన్నంత వరకు మనం లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటాము, స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే వాళ్ళని మనం విష్ చేస్తూ ఉంటే చాలు, వాళ్ళు బాగుండాలి అని. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాటుకోడి కర్రీ అయితే ఇచ్చి పడేసామన్నారనమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.